హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్నూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, డోన్ రూట్. మనకి గుత్తి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వచ్చే ఏదైతే హైవే ఉందో దానికి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. రెండు సెంటర్లో అయితే ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మీకు హౌస్ వీడియో ఫాస్ట్గా చూపించేస్తాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అర్థమైపోతుంది. అండ్ మీరు కొనే ఇంట్రెస్ట్ ఉందంటే ప్రొవైడ్ చేసిన నెంబర్ ఓనర్తో కూర్చోబెట్టి మీకైతే మంచి నెగోషియేషన్తో ఈ హౌస్ అయితే మీకు ఇప్పగలను అనమాట. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. 30 feet ఉంటుంది అనమాట. మనకి హౌస్ యొక్క ఎలివేషన్ మీరు ఏదైతే చూస్తున్నారో అండ్ దానికి కూడా ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియాలో మనకి ఇలా మంచిగా ఆర్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఉయ్యాల సెటప్ కూడా మీరు చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ అనమాట. టేక్ డోర్ అయినా దానికి సేఫ్టీ గ్రిల్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ ముందు టైల్స్ కూడా మీరు అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి, డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఈ హౌస్కి మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. అంటే కనెక్షన్ అయితే ఉండదు, ట్యాప్ వాటర్ అయితే పక్కన పోయి ఉంటుంది. మనం ఈ హౌస్ ఎవరైతే కొంటారో వాళ్ళు ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకునే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట సైడ్. సో ఇప్పుడు లేట్ చేయకుండా హౌస్ లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్గా చూస్తాను, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో మెయిన్ డోర్ నుంచి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా మనకి స్పేసియస్ గుడ్ లుకింగ్ హాల్ అనమాట. సో మనకి 2 bedrooms అయితే ఉంటాయి ఇలాగా. అండ్ మనకి టీవీ యూనిట్ ఇలా డీసెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో గుడ్ లుకింగ్ స్ట్రక్చర్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది హాల్లో. అండ్ పిఓపి కూడా మీరు చూడండి, క్లాసిక్ డీసెంట్ కలర్ పిఓపి. లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. ఎక్కువ హడావిడి చేయలేదు, పిఓపి కూడా సింపుల్గా అండ్ డీసెంట్గా అయితే ఉన్నాయి. స్పేస్ మంచి స్పేసెస్ అయితే ఉంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చుద్ది అనమాట. సో ఇది ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చుద్ది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్టైల్ అనమాట. మనకి ఇక్కడ ఆర్చ్ కూడా చూస్తున్నారు కదా, గుడ్ లుకింగ్ ఆర్చ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ కిచెన్లో సింక్ వచ్చేసి ఇటు సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పూజా రూమ్ అయితే అట్లా ఉంటుంది. పూజా రూమ్కి డిస్టర్బెన్స్ ఉండకుండా సో అదేమంటారు బాసన్లు తోముకోవడానికి ఇక్కడైతే ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్ థింగ్స్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సెల్ఫ్స్ ఉంటాయి. మనం మీరు ఎవరైనా కొన్న వాళ్ళు కబోర్డ్స్ చేసుకున్నా కూడా మీకైతే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. సెల్ఫ్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ అయితే బాగుంది. కిచెన్ స్పేస్ అయితే మంచిగా అయితే ఉందన్నమాట. సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. సో మీరు ఏదైతే ఇప్పుడు కెమెరా ఎక్కడైతే ఉందో అది కెమెరా కిచెన్లో ఉందన్నమాట. సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా అయితే ఉంటుంది. సో 17.5 సైజులో అయితే ఉంటుంది హౌస్. 2 cents అయితే ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మీకు బెడ్రూమ్స్ అని ఇప్పుడు నేను ఫాస్ట్గా చూపించేస్తాను, తర్వాత రేట్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ హౌస్లో. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్కి అండ్ ఇంకొక వాల్కి ఇక్కడ సైడ్ కూడా డిఫరెంట్గా స్ట్రక్చర్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో పిఓపి కూడా డీసెంట్ కలర్ అయితే ఉంది, ఎక్కువ హడావిడి లేదనమాట. మనకి ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ పాయింట్ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వచ్చి సుంచు అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమున్నా ఇక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇదైతే చూస్తున్నారు వాషింగ్ ఏరియా. అండ్ ఈ బెడ్రూమ్కి ఇటు పక్కన అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ట్యాప్స్ అండ్ సింక్ అది కూర్చోబెట్టడం పెండింగ్ అయితే ఉంది. మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్ అంటే వేస్ట్గా ఏమన్నా థింగ్స్ ఉన్నా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. కట్టేసేయాలి. సో ఇందాక మీరు ఏదైతే చూసినారో అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ దీంట్లో బోత్ ఇక్కడ ఈ వాల్కి అండ్ ఇక్కడ ఈ వాల్కి కూడా స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేసి అట్రాక్టివ్గా అయితే మంచి డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ సింపుల్ డీసెంట్గా ఉన్న పిఓపి అనమాట. ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా ఏసీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ కోసం కూడా విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్. అండ్ దానిపైన మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉంటుంది. సో మనకి 2 pointsలో మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది, కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ
ఈ బెడ్రూమ్ ఏదైతే హౌస్ చూసారో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 17.5 సైజులో అయితే ఉంటుంది. 2 సెంట్స్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే చేయించడం జరిగింది. పార్కింగ్ ఏరియా ఉంటే హౌస్ 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. కొన్న తర్వాత మీరైతే కనెక్షన్ అయితే తీసుకోగలరు. అండ్ బోర్ కూడా మంచిగా పడింది. బోర్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట ఈ హౌస్కి. పిఓపి ప్రొవైడ్ చేయడం జరిగింది వితౌట్ కబోర్డ్స్తో. మనకి దగ్గరికి ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఓనర్ వచ్చేసి ఈ హౌస్కి చెప్పే ప్రైస్ వచ్చేసి 56,50,000 అయితే చెప్తా ఉన్నారు. 56,50,000 అయితే చెప్తా ఉన్నారు. నెగోషియేషన్ ఉంటుంది. మన ద్వారా మీరు మన ఛానల్ నుంచి వచ్చి చూస్తున్నారు కాబట్టి నెగోషియేషన్ కూడా ఉంటుంది, బట్ స్లైట్ నెగోషియేషన్ అనమాట. ఇంకోటి ఈ హౌస్ వచ్చేసి హైవేకి చాలా దగ్గర, నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మీరు లొకేషన్ ఎక్కడ అనకుండా మీరు కొనే ఉద్దేశం వీడియో చూసింటారు కదా, కొనాలి అనిపిస్తే మీరు డైరెక్ట్గా వస్తే నేను హౌస్ విజిట్ చేయించి డైరెక్ట్గా ఓనర్తో అయితే మాట్లాడించి మీకు మంచి నెగోషియేషన్తో ఈ హౌస్కి మీరు ఓనర్ అయ్యేలాగైతే నేను చేయగలను అనమాట. సో ఈ హౌస్కి మనకి లోన్ కూడా వస్తుంది. అప్రూవల్ తీసుకొని కట్టడం అయితే జరిగింది. మీరు లోన్కి వెళ్ళినా 80% వరకు లోను, లేదంటే ద లోన్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ అనమాట. సో మీరు బిజినెస్ చేస్తున్నారా, ఐటీఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు శాలరీడ్ పర్సనా, మీకు వచ్చే శాలరీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హౌస్ వచ్చేసి మీకు సెక్యూరిటీ కింద వాళ్ళు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా. 17.5 సైజు 2 సెంట్లు అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. కొనే ఉద్దేశం ఉందంటే కాల్ చేయండి, డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడించి మంచి నెగోషియేషన్తో హౌస్ అయితే మీకు ఇప్పగలను. సో ఇలాగే మీరు కర్నూలులో హౌసెస్ సేల్ చేయాలనుకున్నా, ప్లాట్లు సేల్ చేయాలనుకున్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్ చేయాలనుకున్నా ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. నేను మార్కెటింగ్కి ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం లేదు. సేల్ అయిన తర్వాత కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ హౌస్ సర్చింగ్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వేరే ఏజెంట్కి షేర్ చేసి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయొద్దు. సో ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో మరిన్ని మీ ముందుకు మంచి డీల్స్, మంచి హౌసెస్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు జెన్యున్గా ఉన్నారనుకోండి, నేను అంతకంటే జెన్యున్గా ఉండి మీకు ఒక హౌస్ అయితే నేను ఇప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వీడియోగ్రాఫర్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగమని చెప్తా ఉన్నారు. సో తన కోసం మీరు షేర్ కూడా చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో ఈ వీడియోలో అడుగుని పర్టికులర్ మెన్షన్ చేయమని చేస్తా ఉన్నా. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరైనా కొనే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.